హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ప్రకాష్ రావు అప్పటికే అంబులెన్స్కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి పరిగెత్తుకుంటూ చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళి పట్టుకోవడంతో చాముండేశ్వరికి ఓపిక లేకపోయినా ప్రకాష్ రావు దగ్గర నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ 5 నిమిషాలకి మెల్లగా స్పృహ కోల్పోయింది. ప్రకాష్ రావు చాముండేశ్వరిని చూసి ప్రాణం గిలగిలలాడుతుంటే స్తబ్దుగా నిలబడి ఉన్న రంజిత్ని అలాగే చూస్తూ, ఏంట్రా అలాగే నిలబడ్డావు, మీ అమ్మరా అని అన్నాడు. నాకు తెలుసు డాడీ, బాధగా కూడా ఉంది. బాధ ఇలా ఉంటుందా అని ఇప్పుడే తెలుస్తోంది. కానీ ఎందుకు కాపాడ్డం? ఎవరికి నచ్చింది వారు చేయాలి. అమ్మ మనతో ఉండకూడదు అనుకుంటుంది, చచ్చిపోవాలనుకుంటుంది. కనుకనే ప్రయత్నం కూడా చేసింది. ఆపడానికి నేనెందుకు రావాలి? ఒకవేళ మనం కాపాడినా మీరు కాపాడిన ప్రాణం నాకెందుకు అని ఏమైనా చేసుకుంటే అప్పుడు మరోసారి ఇబ్బంది కదా అని రంజిత్ అమాయకత్వమో రాక్షసత్వమో తెలియదు కానీ అలాగే చూస్తూ అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను చేసిన పనులేవి తప్పు అంటే నేను ఒప్పుకోను. ప్రతిదీ నాకు నచ్చి చేశాను. కానీ మీ అమ్మని కోల్పోవడం మాత్రం నేను భరించలేను. తను చాలా మంచిది, చాలా చాలా మంచిది అని ప్రకాష్ రావు చాముండేశ్వరిని చూస్తూ అన్నాడు. రంజిత్ ఒక్కో అడుగు వేస్తూ ముందుకొచ్చి స్పృహ కోల్పోయిన చాముండేశ్వరిని తీక్షణంగా చూసి, డాడీ, అమ్మ నిజంగా చాలా మంచిది. మనల్ని చాలా బాగా చూసుకుంటుంది కదా. అమ్మ లేకపోతే మనం బ్రతకగలమా? కష్టమేమో కదా. రేపటి రోజు మధుని నేను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత తనని మాటలతో నెమ్మదిగా మామూలు చేయగలిగేది అమ్మ మాత్రమే కదా. తనొక్కటే మనతో ఉంటే సరిపోతుందేమో. బాబాయ్ వాళ్ళ కూతురు వాళ్ళ భార్యతో మనకేంటి పని? అమ్మని మనతోనే ఉంచేసుకుంటే బెటర్ కదా. దేన్ని బట్టి అమ్మని కాపాడాలి, అంతే కదా అని అన్నాడు. అంత ప్రశాంతంగా అంత నిదానంగా మాట్లాడుతున్న రంజిత్ని చూసి ప్రకాష్ రావుకి ఏదో తెలియని ఆవేశం రావడంతో, అదే కదా నేను చెప్తున్నాను అని బిగ్గరగా అడిచాడు. రంజిత్ చాముండేశ్వరిని ఒక్క ఉదుటన ఎత్తుకొని అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదా అని ముందుకు కదలడంతో ప్రకాష్ రావు వెనకే వేగంగా వెళ్ళాడు. చాముండేశ్వరిని కారులో వెనక కూర్చోబెట్టి రంజిత్ కార్ స్టార్ట్ చేయగా ప్రకాష్ రావు పక్కనే కూర్చున్నాడు. రంజిత్ కారు ఎంత వేగంగా పోనిచ్చాడంటే 20 నిమిషాల్లో ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు కారు ఆగింది. కారు ఆగగానే రంజిత్ ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేయడమే. 5 నిమిషాల్లో డాక్టర్ బయటకు వచ్చేసరికి చాముండేశ్వరిని ఎత్తుకుని రిసెప్షన్ ఏరియాలో కనిపించాడు. ఆగ మేఘాల మీద చాముండేశ్వరిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొని వెళ్ళడం జరిగిపోయింది. రంజిత్ ప్రకాష్ రావు పక్కపక్కన కూర్చున్నారు. రంజిత్ ప్రకాష్ రావు లాగా ఏమాత్రం టెన్షన్ భయం ఇవేవీ లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పటికీ ఆలోచిస్తూ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళాడు. కడుపు నొప్పితో నిద్రలోకి వెళ్ళిన మధు ఎక్కడో ఫోన్ మోగుతున్నట్టు లీలగా వినిపిస్తూ ఉంటే గాఢ నిద్రలో నుండి బయటకొచ్చి చూడగా ఫోన్ రింగ్ అవ్వడం చూసి తల విదిలించుకొని ఫోన్ చేతుల్లోని తీసుకునేటప్పటికే కాల్ కట్ అయింది. మెల్లగా లేచి కూర్చొని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని కాస్త మంచినీళ్ళు తాగి ఫోన్ తీసుకొని నెంబర్ చూడబోయేంతలో మళ్ళీ కాల్ రావడంతో, అది కూడా రంజిత్ నుండి కావడంతో మధుకి మళ్ళీ టెన్షన్ కలిగి లిఫ్ట్ చేయకపోతే బెటరేమో అని అనిపించి ఫోన్ పక్కన పెట్టి వెంటనే ఎత్తకపోతే ఏదైనా విషయం తెలియాల్సింది తెలుసుకోకపోతే ప్రమాదం అనిపించి లిఫ్ట్ చేసింది. హలో అని రంజిత్ గంభీరంగా పిలిచాడు. మొదటిసారి తన గొంతులో గాంభీర్యం కనిపించి మధు కంగారుగా హలో అని అనింది. నీ మొగుడు చేసిన ఒకే ఒక్క పని వల్ల ఈరోజేం జరిగిందో తెలుసా? ఆ రోజు నా గురించి నిజం బయట పెట్టకుండా ఉంటే ఈ పాటికి నేను అమ్ముని పెళ్లి చేసుకొని తనతో కాపురం చేస్తూ ఒక మంచి భర్తగా ఉండేవాణ్ణి. అంతా నార్మల్ అయిపోయేది. కానీ నీ మొగుడు నిజాలు తెలుసుకొని బయటపెట్టి నన్ను జైలుకు పంపించాడు. మా అమ్మకి బాబాయ్కి తెలిసి ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఈరోజే మా అమ్మ తిరిగి ఇంటికొచ్చింది. వచ్చేం మాట్లాడిందో మా నాన్నతో తెలియదు కానీ ముందుగానే తెచ్చిపెట్టుకున్న విషం తాగేసింది. ఇప్పుడు హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉంది. చస్తుందో బ్రతుకుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికే నీ మొగుడి మీద ఉన్న కోపంలో మరి కాస్త ఆజ్యం పోసినట్టయింది. ఖచ్చితంగా వాడి అంతం చూస్తాను మధు. ఇప్పటి వరకు నిన్నెత్తుకుపోవడమే నా పని అనుకున్నాను. కానీ కాదు, నిన్ను ఎత్తుకుపోయాక అప్పుడు నరకం చూస్తున్న నీ మొగుణ్ణి పొడిచి 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 ఖచ్చితంగా చంపేస్తాను. ఇదే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. ఇకపోతే రేపట్లోగా నిన్ను ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాను. ఇందులో డౌటే లేదు. ఇప్పుడు ఈ క్షణం కౌంట్ డౌన్ మొదలైంది. నెక్స్ట్ సెకండ్లో నిన్ను తీసుకెళ్తాను లేదా రేపు నిన్ను తీసుకెళ్తానో ఎవ్వరికీ తెలియదు. గుర్తుపెట్టుకో,
నీ మొగుడు చావు నా చేతుల్లోనే అని చెప్పి కాల్ కట్ చేశాడు. మధుకి గుండె దడతో ఒళ్ళంతా ఒక క్షణం అదురు పుట్టి తెలియకుండానే చెమటలు కారడం మొదలై పైగా చాముండేశ్వరి విషం తాగేసిందనగానే కాళ్ళు చేతులు ఆడక వణుకుతున్న చేతులతో దేవాంష్కి కాల్ చేసింది. దేవాంష్ ఆఫీస్కి రీచ్ అయి ఒక అరగంట కావడంతో అప్పుడే ఫోన్ చేసిన మధు నెంబర్ని చూసి చిన్న స్మైల్తో లిఫ్ట్ చేసి ఏమైందిరా అని అంటూ ఉండగా హలో అని మధు ఏడుస్తూ అనింది. తన గొంతు విన్న దేవ్ ఏమైంది మధు అని కాస్త సీరియస్గా అడిగాడు. ఇప్పుడే నాకు రంజిత్ కాల్ చేశాడు అని మధు జరిగింది మొత్తం తడబడుతూ ఏడుస్తూ చెప్పడంతో దేవాంష్ షాక్ అయ్యి మధు కామ్ డౌన్, ఏం కాదు, వాడికి నేనే ఫోన్ చేస్తాను, నేనే కనుక్కుంటాను, ఆంటీకేం కాదు, డోంట్ వరీ, భయపడుకు, అస్సలు భయపడుకు అని చెప్పి వాడు నిన్ను తీసుకుని వెళ్ళలేడు, అది జరగని పని, వాడు ఉన్న కోపంలో మాటలు తూలుతున్నాడంతే, ఇంకేమీ జరగదు, నేను ఈ విషయం గురించి కనుక్కొని ఇంటికి వచ్చేస్తాను, నీతోనే ఉంటాను, ఓకేనా అని దేవాంష్ అప్పటికీ ధైర్యం చెప్పడంతో సరే అని మధు అంటూ ఆంటీ గురించి ఇప్పుడే తెలుసుకో అని అనింది. అలాగే కనుక్కొని కాల్ చేస్తాను, ఇకపోతే ఆంటీ గురించి ఎవరికి ఏమి చెప్పకు, ఇంట్లో ఒక్కరి దగ్గర కూడా అనకు, అర్థమైంది కదా అని దేవాంష్ చెప్పాడు. అర్థమైంది, నాకు చాలా భయంగా ఉంది దేవ్, వాడి మాటల్లో కోపం చాలా ఎక్కువగా ఉంది అని మధు చెప్పింది. మధు కంగారు పడుకు, వాడు నిన్ను తీసుకుపోలేడు, ఇకపోతే నేను ఆంటీ గురించి కనుక్కుంటాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని దేవాంష్ కట్ చేశాడు. మధు ఫోన్ బెడ్ మీద వదిలి నేను భయపడుతుంది నన్ను తీసుకుపోతాడని కాదు, నన్ను తీసుకువెళ్ళిన వాడు నన్నేమీ చేయడు, నాకు బాగా తెలుసు, కానీ నిన్ను చంపేస్తానంటున్నాడు, ఈ మాట ముందు ఎప్పుడూ అనలేదు, నన్ను తీసుకుపోతే నీకు నువ్వుగా బాధపడడం చూస్తాను అన్నాడు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా చంపేస్తానంటున్నాడు, అంతమందిని చంపిన వాడికి నువ్వు ఒక లెక్క, పైగా వెన్నుపోటు పొడిస్తే అసలు ఏం తెలుసుకోగలవు, నేనేమైనా చేయగలిగితే బావుండు అని మధు మెల్లగా కళ్ళు మూతలు వేసి కళ్ళల్లో నీళ్లు వదిలి అలానే బెడ్ మీద 2 చేతులు పెట్టి తలదించుకొని కూర్చుండిపోయింది. దేవాంష్ మధుకైతే ధైర్యం చెప్పాడు, కానీ చాముండేశ్వరి విషం తాగింది అనే విషయం కాస్త కంగారుగా అనిపించడంతో దేవాంష్ 5 నిమిషాల పాటు బాగా ఆలోచించి వెంటనే ఏ హాస్పిటల్లో ఉంటుందో ఐడియా రావడంతో చనిపోయిన 3 అమ్మాయిలకి పోస్టుమార్టం జరిగింది అదే హాస్పిటల్, అంటే అక్కడ డాక్టర్స్ బాగా తెలుసు, మేబీ అక్కడికే వెళ్ళుండొచ్చు అని అనుకుని వెంటనే ఆ హాస్పిటల్ నెంబర్ తెలుసుకొని కాల్ చేశాడు. రిసెప్షన్లో కాల్ లిఫ్ట్ చేయగానే దేవాంష్ తన ఐడెంటిటీ చెప్పకుండా పాయిజన్ తీసుకొని వచ్చిన కేసు ఏమైనా వచ్చిందా అని అడగడంతో ఒక అరగంట ముందు అడ్మిట్ చేశారు అని ఒక అమ్మాయి చెప్పింది. ఏజ్ ఎంత ఉండొచ్చు అని దేవాంష్ అడిగాడు. 50 ఉండొచ్చు సార్ అని రిసెప్షన్లో అమ్మాయి చెప్పగా పేరు చాముండేశ్వరినా అని అడిగాడు. అప్పుడే ఎమర్జెన్సీ వార్డ్ నుండి నర్స్ వచ్చి అప్లికేషన్ ఫిల్ చేసి ఉండటంతో అది రిసెప్షన్లో ఇవ్వగా ఒక్క నిమిషం సార్ అని ఆ పేపర్ని తీసుకొని పేరు చూసి అవును సార్, చాముండేశ్వరి, వైఫ్ ఆఫ్ ప్రకాష్ రావ్ అని చెప్పింది. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ పర్సనల్ నెంబర్ ఇస్తారా అని దేవాంష్ అడిగాడు. నా నెంబర్తో పనేంటి సార్ అని అడిగింది. ఇక దేవాంష్కి తన ఐడెంటిటీ చెప్పక తప్పదని అర్థమై పూర్తిగా తన డీటెయిల్స్ చెప్పి ప్లీజ్ మీ పర్సనల్ నెంబర్ ఇవ్వండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, నేను ఈ కాల్లో మాట్లాడలేను, ఇకపోతే మీరు నాకు ఊరికే హెల్ప్ చేయక్కర్లేదు, నా కంపెనీలో ఒక మంచి పొజిషన్ మీకు ఇస్తాను విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ శాలరీ అని దేవాంష్ చెప్పాడు. ఆ అమ్మాయి ఒక క్షణం ఆలోచించి ఓకే సార్ అని నెంబర్ చెప్పింది. దేవాంష్ నోట్ చేసుకొని వెంటనే కాల్ కట్ చేసి ఆ అమ్మాయి నెంబర్కి చేయడంతో లిఫ్ట్ చేసి హలో అని అనగానే నేనే అని దేవాంష్ అన్నాడు. చెప్పండి సార్ అని అనింది. ఇప్పుడు అడ్మిట్ అయిన పేషెంట్కి ఎలా ఉంది ఏంటి క్లియర్ డీటెయిల్స్ నాకు కావాలి, సీరియస్నా లేదంటే అవుట్ ఆఫ్ డేంజర్ అన్నది తెలియాలి, ఇదంతా అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకూడదు, సింపుల్ అని దేవాంష్ అన్నాడు. ఓకే సార్, వచ్చి అరగంట అవుతుంది, సీరియస్నా లేదా అన్నది తెలుస్తుంది, నేను కనుక్కొని మీకు కాల్ చేస్తాను అని అమ్మాయి చెప్పింది. ఓకే, వెయిట్ చేస్తుంటాను, థ్యాంక్ యూ సో మచ్ అని దేవాంష్ చెప్పడంతో ఆ అమ్మాయి కాల్ కట్ చేసి కనుక్కొనేందుకు వెళ్ళింది. దేవాంష్కి ఎందుకో ఆ సీట్లో కూర్చోబుద్ధి కాలేదు. ప్రతాప్ కాల్ చేసినప్పుడు కనుక్కుంటానని చెప్పాడు, కానీ ఇంత త్వరగా ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. దాంతో లేచి రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ చేతిలో ఉన్న ఫోన్ని అటు ఇటు తిప్పుతూ ఎప్పుడు కాల్ వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా 20 నిమిషాల్లో కాల్ రావడంతో ఒక్క రింగుకే లిఫ్ట్ చేసి చెప్పండి అని అన్నాడు. సార్, మేడం అవుట్ ఆఫ్ డేంజర్, తాగిన విషయాన్ని మొత్తం బయటికి తీసేశారు,
సెలైన్ పెట్టున్నారు, అబ్జర్వేషన్లో ఉన్నారు అని గుసగుసగా చెప్పింది. మరొక్క హెల్ప్, ఇదే లాస్ట్ అని దేవాంశ్ అన్నాడు. దేవాంశ్ గురించి చూచాయిగా ఆమెకి తెలుసు. రంజిత్ని రూమ్ బయట చూశాక దేవాంశ్ మరింతగా గుర్తురావడంతో అతను చేసిన వ్యవహారం అంతా పేపర్లో వచ్చి ఉండటం, దానికి తోడు బిజినెస్ మెన్ అవార్డు తీసుకున్నప్పుడు పెద్ద ఫోటోని న్యూస్ పేపర్లో చూడడం గుర్తొచ్చి ఆ నమ్మకంతో తప్పకుండా సార్ అని చెప్పింది. స్పృహ వచ్చాక ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి నా పేరు చెప్పి ఫోన్ చేయించండి, ఖచ్చితంగా మాట్లాడుతుంది అని దేవాంశ్ చెప్పాడు. ష్యూర్ సార్, ఒక అరగంటలో స్పృహ వచ్చేస్తుంది, నేను మీకు కాల్ చేయిస్తాను అని ఆ అమ్మాయి చెప్పింది. దేవాంష్కి ఊరటగా అనిపించి మీరు మీ జాబ్లో అన్నీ సెటిల్ చేసుకొని రిజైన్ చేసి ఇక్కడికి రావచ్చు, వచ్చే ముందు నాకు కాల్ చేస్తే సరిపోతుంది అని దేవాంశ్ అన్నాడు. సార్ పర్వాలేదు సార్, మీ మాటల్లో జెన్యూనిటీ కనిపించి హెల్ప్ చేశానంతే అని అమ్మాయి మొహమాటంగా చెప్పింది. ఆ అమ్మాయి మాటలు అచ్చంగా రీమాల అనిపించటంతో మీ శాలరీ అని దేవాంశ్ అడిగాడు. 15,000 సార్ అని ఆ అమ్మాయి చెప్పింది. ఇక్కడ 35,000, డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే కదా, 2 days తర్వాత వచ్చి కనిపించండి అని దేవాంశ్ చెప్పడంతో ఆ అమ్మాయి చాలా సంతోషపడుతూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పింది. దేవాంశ్ ఆ మాటతో కాల్ కట్ చేసి చాలా రిలాక్స్గా ఫీల్ అవుతూ వెళ్ళి కూర్చొని ఉండగా మేనేజర్ లోపలికొచ్చి మీటింగ్ అని చెప్పగానే వెంటనే గుర్తు రావడంతో 10 minutes అని చెప్పి రిలాక్స్ అయి మీటింగ్కి వెళ్ళిపోయాడు. డాక్టర్ బయటకు వచ్చి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే ప్రకాష్ రావుకి ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించి వెళ్ళి చూడొచ్చా అని ఎంతో ఆతృతగా అడిగాడు. స్పృహలో లేరు, ఒక అరగంట పడుతుంది అని డాక్టర్ చెప్పి ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడే రంజిత్ కూర్చొని అన్నీ వింటున్నా ఏ మాత్రం పట్టనట్టు ఉన్నాడు. ప్రకాష్ రావు రంజిత్ని గమనించి ఏం మాట్లాడకుండా అలానే కూర్చొని ఉండడం చూసి సిగ్గు లేదా నీకు, రోషం లేదా, అందరూ మాట్లాడుతుంటే ఇలా పడుతూనే ఉంటావా అని ప్రకాష్ రావు పక్కనే కూర్చొని చిన్నగా మాట్లాడినా గుచ్చి గుచ్చి మాట్లాడాడు. రంజిత్ ఏం పట్టనట్టు తన కాళ్ళ మీద 2 మోచేతులు పెట్టుకొని తలని వంచి చేతిలో ఉన్న ఫోన్ని అలా తిప్పుతూ ఉన్నాడు. ప్రకాష్ రావుకి చాలా చిరాగ్గా అనిపించి మీ అమ్మ ఈరోజు అలా బెడ్ మీద ఉండడానికి ఆ కుటుంబమే కారణం, వాడే కారణం, నువ్వు మాత్రం ఏమీ పట్టనట్టు మౌన మునిలాగా కూర్చొని సైలెంట్గా ఉన్నావు, అదే నీ వయసు నాకుంటేనా ఈ పాటికి ఆ మధు జుట్టు పట్టుకొని తీసుకొచ్చి అని అంటూ ఉండగా షటప్ అని రంజిత్ ఆ ఫ్లోర్ మొత్తం దద్దరిల్లేలా అరవడంతో ప్రకాష్ రావు ఆశ్చర్యంగా కళ్ళుని విప్పార్చి అలాగే రంజిత్ వైపు చూశాడు. ఇంకొకసారి మధు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు అని అంటూ ఉండగానే చాలాపు అని ప్రకాష్ రావు తన అరచేతిని చూపించి చీదరింపుగా చూస్తూ మన అవసరాలకి ఒక ఆడది కావాలి, వాడుకొని పక్కన పడేస్తే వెళ్ళిపోయేలా ఉండాలి, అంతేకాని తెచ్చుకొని గుదిబండలా ఇంట్లో పెట్టుకోవడానికి అదేమీ పతివ్రత కాదు, దానికి పెళ్ళయింది, ఆ దేవుతో చక్కగా సంసారం చేసుకుంటుంది, నీకేంటి దాంతో అవసరం, అసలు నువ్వు ప్రేమించింది అమ్ముని, దాని గురించి ఆలోచించలేదు, సరే పెళ్ళైపోయింది, నోరు మూసుకొని ఇంకెవరినైనా చూసుకో, ఇక్కడ నీ పగని మాత్రమే చూపించు, మధ్యలో ఈ ప్రేమ ఏంటి, అయినా పెళ్ళైన దాని మీద నీకేం మోజు అని ప్రకాష్ రావు మరింత ఘాటుగా అడిగాడు. రంజిత్ లేచి ప్రకాష్ రావుని ఒకే ఒక్క చూపు చూసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు. ప్రకాష్ రావు చూడడం తప్ప ఏమీ చేయలేక అలాగే చీదరించుకుంటూ మౌనంగా ఉండిపోయాడు. మీటింగ్ దాదాపు 1.5 గంటల పాటు నిరంతరాయంగా జరగడంతో దేవాంశ్ ఫోన్ సైలెంట్లో ఉండడంతో హాస్పిటల్ నుండి కాల్ వచ్చినా చూసుకోలేదు. మీటింగ్ అయిన కాసేపటికి ఫోన్ సైలెంట్లో ఉన్న విషయం గుర్తొచ్చి చూడగా మిస్డ్ కాల్స్ ఉండడంతో హాస్పిటల్ నుండి కావడంతో వెంటనే దేవాంశ్ కాల్ చేశాడు. హలో సార్, మేడంకి స్పృహ వచ్చింది, కానీ స్పృహ వచ్చినట్టు బయట ఉన్న వాళ్ళకి చెప్పొద్దని నర్సుతో చెప్పిందట, నేను ఇందాక వెళ్ళినప్పుడు చెప్పింది, మీరు కాల్ చేశాను కానీ మీరు లిఫ్ట్ చేయలేదు, ఆవిడ మీతో మాట్లాడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పింది. ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, మాట్లాడడానికి కుదురుతుందా అని దేవాంశ్ అడిగాడు. 5 minutes అని ఆ అమ్మాయి కాల్ని మ్యూట్లో పెట్టి అక్కడి నుండి నేరుగా వెళ్ళగా ప్రకాష్ రావు చూడడంతో ఆ అమ్మాయి ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి గడిపెట్టి నేరుగా చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళి మేడం సార్ కాల్ చేశారు అని గుసగుసగా చెప్పింది. చాముండేశ్వరి కళ్ళు మూసుకొని ఉన్నప్పటికీ ఆ మాట చెప్పగానే మెల్లగా కళ్ళు తెరిచి ఆ అమ్మాయి వైపు చూసి ఫోన్ అడిగింది. ఆ అమ్మాయి ఫోన్ మ్యూట్లో నుండి తీసి ఇవ్వడంతో చాముండేశ్వరి చెవి దగ్గర పెట్టుకొని దేవ్ అని పిలిచింది. ఆ మాట చాలా నీరసంగా రావడంతో
ఆంటీ ఎలా ఉంది ఇప్పుడు అని దేవ్ అడిగాడు. చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాను అని చాముండేశ్వరి అనడంతో, ఆంటీ ప్లీజ్, మీకు చాలా వయసు ఉంది, చాలా అనుభవం ఉంది, ఎందుకు ఇలా చేశారు? మీరు అడగడానికి వెళ్తానంటే నేను ఒప్పుకుంది ఎందుకో తెలుసా? ఇన్నేళ్ల సంసార జీవితంలో ఇలాంటి మోయలేని భారాన్ని మోస్తూ ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకున్నాను కాబట్టి అవన్నీ అడిగేస్తే మీరు కాస్త ఫ్రీ అయిపోతారని ఒప్పుకున్నాను. అంతేకాని ఇలాంటి పిచ్చి పని ఎలా చేశారు? తప్పు చేసిన వాళ్ళని చంపాలి కానీ మనం చావడమేంటి? తప్పు కదా అని దేవాంశ్ ఎంతో మృదువుగా అడిగాడు. చాముండేశ్వరికి దుఃఖం పొంగుకొచ్చి 5 నిమిషాల పాటు ఏడవడంతో ఏడిస్తే నార్మల్ అవుతుందని దేవ్ కూడా ఏమీ కదిలించక మౌనంగా ఉన్నాడు. చాముండేశ్వరి కాసేపటికి మామూలై, విషం పట్టుకెళ్ళాను, ప్రేమగా వాళ్ళకే వండి వడ్డించి కలిపి పెట్టేయాలనిపించింది, అందుకే తీసుకెళ్ళాను. నీకే ఇబ్బంది రాకూడదనిపించింది, నాకేమైనా పర్వాలేదనిపించింది, కానీ వాళ్ళ మాటలకి ఆ తీరుకి అది నేను తాగేశాను. వాళ్ళు నన్ను బంధించాలనుకున్నారు, బంధించి చక్రిని బెదిరించాలనుకున్నారు, అలానే నా వెంటపడి అడ్రస్ తెలుసుకోవాలనుకున్నారు. అడ్రస్ తెలుసుకోవడానికి నా వెంట పడితే నేను ఎక్కడైనా తిరిగి అడ్రస్ తెలియకుండా చేయగలను. నన్ను బంధిస్తే పర్వాలేదు అనుకుని అక్కడికి వెళ్ళాను, కానీ బంధించాక చక్రిని బెదిరించాలని చూస్తారని నేను అస్సలు ఊహించలేదు. అలా బెదిరిస్తే చక్రి పసిపిల్లవాడితో సమానం, వచ్చేస్తాడు, అడ్రస్ తెలిసిపోతుంది, అందరూ ప్రమాదంలో పడిపోతారు. అప్పుడు ఇటు మీ కుటుంబాన్ని అటు ఆ కుటుంబాన్ని రెండింటినీ పెట్టుకొని మధ్యలో నిన్ను నిలబెట్టేస్తాడు. అటు ఇటు ఆలోచించలేక నలిగిపోతావు. అందుకే నేను అవకాశం ఇవ్వదలుచుకోలేదు. అదే విషం తాగేస్తే తీసుకొచ్చి హాస్పిటల్లో పడేస్తారు కదా. ప్రాణం ఏముంది, ఉంటే ఉంటుంది, పోతే పోతుంది, కానీ నా నుండి ఒక విషయం కూడా బయటికి రాదు కదా. ఇప్పుడు చక్రిని బెదిరించడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఈ విషయం కనుక తెలిస్తే మరో కేసు పెడతాడని భయం వాళ్ళకి అని చాముండేశ్వరి ఎంతో తెలివిగా మాట్లాడుతూ ఉంటే దేవాంశ్ ఒక రకంగా ఆశ్చర్యపోయాడు. ఏదేమైనా ఇలా చేసి ఉండకూడదా ఆంటీ, ఒకసారి నాకు ఫోన్ చేసి ఉండాల్సింది అని దేవాంశ్ అన్నాడు. నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, అయినా మనశ్శాంతిగా అయితే ఉన్నాను, గుండెల్లో భారం అయితే దింపేసుకున్నాను. వాళ్ళు చేసిన దానికి నేను అడిగిన మాటలు చాలా తక్కువ, కానీ ఎంతో కొంత ఊరట లభించింది. ఇప్పుడు ఈ హాస్పిటల్ నుండి బయటపడి ఎలా మీ దగ్గరికి రావాలా అని ఆలోచిస్తున్నాను. బయట గోతికాడి నక్కలా ఆయన కూర్చొని ఉన్నాడు అని చాముండేశ్వరి చెప్పింది. తొందరపడకండి, అదంతా నేను చూసుకుంటాను అని దేవాంశ్ ఫోన్ అమ్మాయికి ఇవ్వండి అని చెప్పడంతో చాముండేశ్వరి ఫోన్ ఇచ్చింది. దేవాంశ్ అమ్మాయితో 10 నిమిషాల పాటు మాట్లాడడంతో ఓకే సార్ అంటూనే కాల్ పెట్టేసి అక్కడి నుండి బయటికి వెళ్ళింది. బయటికి రాగానే ప్రకాష్ రావు లేచి ఇంకా స్పృహలోకి రాలేదా అని అడిగాడు. నాకెలా తెలుస్తుంది సార్, నేను రిసెప్షనిస్ట్ని, పేషెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకటి కూడా ప్రాపర్గా లేదు, అది కనుక్కోవడానికి నర్స్ దగ్గరికి వచ్చి పోతూ ఉన్నాను. పైగా పేషెంట్తో ఒకసారి మాట్లాడాలి, నేను కూడా మీలాగే ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. సరిగ్గా అరగంటకంతా ప్రకాష్ రావు లేచి ఇంకా ఎంతసేపు అన్నట్టు చిరాగ్గా అనిపించి డోర్ దగ్గరికి వెళ్ళి కొట్టడంతో అసలు నర్స్ బయటికి రాకపోవడంతో ఛా, వీళ్ళు సమాధానం చెప్పరు, ఏదో ఒకరోజు ఓ బాంబు పెట్టి ఈ హాస్పిటల్ని లేపేయాలి అని తను ఇష్టానుసారంగా అనుకుంటూ ప్రకాష్ రావు డోర్ పట్టుకొని ఓపెన్ చేయగా గడిపెట్టకపోవడంతో అప్పటి వరకు తెరవనందుకు తన మీద తానే నిందించుకొని చూడగా ఖాళీ బెడ్ తనని వెక్కిరించింది. అసలు అక్కడ నర్స్ కూడా ఎవరూ లేరు, తన కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు, ఎలా మాయమైపోయారన్నది అర్థం కాలేదు. ఒక క్షణం పాటు ఆలోచించిన ప్రకాష్ రావు బాల్కనీ డోర్ దగ్గరికి వెళ్ళి ఉండడం చూసి బరబరా వెళ్ళి దాన్ని నెట్టగా పిట్టగొడ కావడంతో అటు నుండి వెళ్ళిపోయిందని అర్థమై తన పిడికిలి బిగించి ఆ తలుపుని బలంగా కొట్టి అక్కడి నుండి ఆవేశంగా నడిచి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు. కారణం ఆ అమ్మాయి పదే పదే లోపలికి తిరగడంతో అనుమానం రావడంతో వెళ్ళి ఏం చేసావు నా పెళ్ళాన్ని అని అరిచాడు. రిసెప్షన్ ఏరియాలో ఉన్న పేషెంట్స్, వాళ్ళ తాలూకు అటెండర్స్, అక్కడక్కడ ఉన్న నర్సులు, వార్డ్ బాయ్స్ అందరూ ఆయన గొంతుకు తిరిగి చూశారు. రిసెప్షనిస్ట్ కింద నుండి పైకి చూసి సార్, ఇది హాస్పిటల్, కొంచెం కాన్షియస్గా ఉంటే బాగుంటుంది అని చిరాగ్గా చెప్పి అయినా నేను ఇక్కడ రిసెప్షనిస్ట్ని కాదు, నేను రిజైన్ చేసి దాదాపు అరగంట అవుతుంది అని ఆ అమ్మాయి సింపుల్గా తేల్చి చెప్పింది. సో వాట్, నువ్వు నా పెళ్ళాన్ని చూడ్డానికి గంట నుండి లోపలికి వస్తున్నావు కదా, సమాధానం చెప్పి కదులు అని ప్రకాష్ రావు అరిచాడు. ఆ అమ్మాయి ఒక నిట్టూర్పు వదిలి తన ఫోన్లో నిమిషం పాటు ఏదేదో చేసి ఫోన్ ప్రకాష్ రావుకి ఇచ్చింది. ప్రకాష్ రావు ఫోన్ వైపు చూడడంతో మాట్లాడండి అని ఆ అమ్మాయి చెప్పింది.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం లాస్ట్ 2 అప్డేట్ కమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా డాన్ పర్పుల్ స్టోరీకి సంబంధించి అయితే సాకేత్, ప్రియాంక, మైరా మధ్య ఉన్న కామెడీ చాలా బాగుంది. ఫుల్ మిన్స్లా అనిపించింది. ఒక పక్క స్టోరీ రన్ అవుతూ మరో పక్క ఒక న్యూ పేర్ లవ్ స్టోరీని అదంతా చాలా బాగా అనిపించిందని చెప్పారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇకపోతే స్టోరీ సీరియస్గా మనం విలన్ ఎవరు అని అడుగుతున్నారు. అట్లా వెళ్ళిపోయామంటే క్లారిటీ ఉండదు. ఎందుకంటే నేను మొదటి నుండి చాలా చాలా కట్ పాయింట్స్ పెట్టున్నాను అనమాట. అవన్నీ జోడించుకుంటూ రావాలి, లేదంటే అర్థం ఉండదు కదా. విలన్ని అంత సింపుల్గా రివీల్ చేసే పని అయితే ఎప్పుడో చూపించేసి ఉంటాను కదా నేను క్లియర్గా. అలా చూపించకుండా నాంచడానికి కూడా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ మీకు క్లారిటీ వస్తాయి అన్నమాట. కంగారేం లేదు, లేట్ చేస్తున్నానని కూడా అనుకోవద్దు. ఇంతవరకు క్లూ కూడా ఇవ్వలేదు అనుకోవద్దు. యాక్చువల్లీ నేను క్లూస్ అయితే చాలా ఇచ్చాను, బట్ మీరు కనుక్కోలేదు. అంటే నేను కూడా విజిబుల్గా ఇవ్వలేదన్నమాట. సో ఇన్విజిబుల్గా నేను క్లూస్ ఇచ్చాను కాబట్టి మీకు కూడా కొంచెం కనుక్కోవడం కష్టమే. సో మనం నిదానంగా చూద్దాము. దాని గురించి ఆలోచించకుండా ఎప్పటి స్టోరీనప్పుడు ఎంజాయ్ చేస్తూ ఫీల్ అవ్వండి, మంచిగా అనిపిస్తుంది. ఇక రాబోయే చందమామ అయితే చాలా బాగా అనిపించింది అన్నారు. సాక్షి సునందాని ఆడుకోవడం కానీ, ఒక పక్క విహారీ చెత్తగా వాగడం గురించి కానీ, ఇటు పూజ రేవంత్ బాండింగ్ కానీ అంతా బాగుంది. ఈ స్టోరీని నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా మంచిగా అనిపిస్తుంది పోయే కొద్ది కూడా. ఇక ముందు కూడా బాగుంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నామన్నారు. సో అసలు ఎంత బాగా అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా స్టోరీ బాగుంటుంది, బట్ పోయే కొద్ది ఎప్పుడు ఒకలా ఉండదు కదా. ఇప్పుడు ఉగాది పచ్చడిలో 5 రకాలు ఉంటాయి కదా. సో అంటే తీపి, పులుపు, కారం, చేదు ఇట్లా అన్నీ ఉంటాయి కదా. సేమ్ మన స్టోరీలో కూడా అన్ని రకాలు ఉంటాయి. ఎప్పుడూ సంతోషమే కాదు, బాధలు, కష్టాలు అన్నీ ఉంటాయి. అన్నింటినీ మనం యాక్సెప్ట్ చేసి అది ఒక స్టోరీ కదా, ఇంత బాగుంది అనుకున్నప్పుడే మనకు నచ్చుతుందనమాట. అనిపించిందంటే మాత్రం విసుగొచ్చేస్తుంది. అది చాలా నార్మల్ ఎవరికైనా. సో మనం ఆల్మోస్ట్ నెగిటివ్స్ అంటే అబ్బా అనిపిస్తుంది కాబట్టి పాజిటివ్గానే స్టోరీని చూడాలని అనుకుంటాము. బట్ అన్నీ ఉంటేనే స్టోరీ ఒక కథ, ఒక కలయిక కదా. అన్ని కలయికనే ఒక స్టోరీ. సో అదనమాట. మీరు ఇప్పటి వరకు బాగా యాక్సెప్ట్ చేశారు, ఇక మీద కూడా యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం నాకుంది. 2 అప్డేట్ కమెంట్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ అప్డేట్ చదివాక అర్థమైంది కదా చాముండేశ్వరి విషం ఎందుకు తాగింది అని. సో తనేమీ చచ్చిపోవాలని కాదు, సో చనిపోయినా ప్రాబ్లం లేదు, కానీ తను ఏం చేయాలనుకున్న అన్నది క్లారిటీ వచ్చింది కదా. వార్ మొదలైందన్నాను కదా. సో అంతే, ఇంకా రన్ అవుతూనే ఉంటుంది, ఫ్లో మిస్ అవ్వదు ఎక్కడ. సో అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.